షుగర్ వ్యాధి ఒక విచిత్రమైన వ్యాధి. ఒక్క షుగర్ వ్యాధి ఉంటే 100 వ్యాధులు ఉన్నట్టు. అదేంటి సార్ మరి ఇలా ఎగ్జాజరేట్ చేస్తున్నారు అని అనుకోవద్దు. షుగర్‌ను మెడికల్‌లో జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటాం. అంటే మొత్తం శరీరంలో ఉన్న ఏ రక్తనాళాన్నైనా అది డ్యామేజ్ చేయొచ్చు. ప్రతి ఆర్గాన్‌కు రక్తనాళం అవసరమే. కంటికి ఒక రక్తనాళం, రక్తం సరఫరా ఉంటుంది. ఎముకకు ఇంకో రక్తనాళం వస్తుంది. పురుషాంగానికి ఒక రక్తనాళం ఉంటుంది. ఇలా రక్తనాళాలు శరీరం నిండా ఉండే ప్రతి అవయవానికి వెళ్తుంటాయి. ఈ డయాబెటీస్ అనే వ్యాధి మనం అనుకుంటాం డయాబెటీస్ వల్ల కళ్ళు ప్రాబ్లం వచ్చింది అంటే కంటి ప్రాబ్లం అనుకుంటాం, కానీ కాదు. కంటి వెనకాల ఉన్నటువంటి రక్తనాళం డ్యామేజ్ అవ్వడం వల్ల కంటికి చూపు తగ్గిపోతుంటుంది. అలాగే కిడ్నీకి వెళ్ళే రక్తనాళం డ్యామేజ్ అవ్వడం వల్ల కిడ్నీ చెడిపోతుంది. అదే అరికాళ్ళలో వచ్చే మంటలు వాటికి కారణం వాటికి డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఆ నర్వ్స్ చెడిపోవడం వల్ల వస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వ్యక్తి కనుక తన రక్తాన్ని డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి డయాబెటీస్ రాదు. కానీ హెచ్ఐవియో జాండీసో ఉన్న వ్యక్తి కనుక రక్తాన్ని డొనేట్ చేస్తే ఆ వ్యక్తికి తీసుకున్న వ్యక్తి కూడా జాండీస్ వస్తుంది. మరి వ్యాధి అంతా ఎక్కడుంది? మనం ఎప్పుడూ రక్తంలో చూసి మురిసిపోతుంటాం కదా. ఒకప్పుడు ఫస్ట్ టైం బీపీ రికార్డ్ చేయాలనుకుంటే రక్తనాళంలోకి ఒక నీడిల్ పెట్టేసుకొని దాని ప్రెషర్ను పక్కనే ఒక వాటర్ లెవెల్కు చూసేవాళ్ళు. ఇప్పుడు మనం బీపీ చూడాలంటే చుట్టూ ఒక గుడ్డ చుట్టేసి దాన్ని లెక్క పడతాం. సో ఇండైరెక్ట్ వే ఆఫ్ అసెస్మెంట్. అట్లాగే షుగరు, బ్లడ్లో ఉన్న షుగరు మనకు ఇండైరెక్ట్ అసెస్మెంట్. యాక్చువల్ అసెస్మెంట్ రక్తనాళం. సో ప్రతిసారి ఈ రక్తనాళాన్ని కట్ చేసి తీసి మైక్రోస్కోప్ కింద పెట్టుకొని ఇవాల్యుయేట్ చేయలేం కనుక మనం రక్తంలో చూసుకొని ఇంత రక్తంలో ఇంత ఉంటే ఇంత డ్యామేజ్ అయి ఉంటుందిలే అని ఊహించుకొని మనం మందులు తీసుకుంటున్నాం. అదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో షుగర్కు చాలా మంచి మందులు వచ్చాయి. షుగరు వ్యాధి ట్రీట్ చేసే డాక్టర్లు చాలామంది అవైలబుల్ ఉన్నారు. మనకు హైదరాబాద్లో అయితే ఎండోక్రైనాలజిస్టులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు కొత్త కొత్త మందులు సిటాగ్లిప్టిన్ అని ఇట్లాంటి కొన్ని కొత్త పేర్లు ఉన్నటువంటి మందులు వచ్చాయి. ఒకప్పుడు ఓన్లీ మెట్ఫార్మిన్ ఒకటే ఉండేది. ఇప్పుడు మెట్ఫార్మిన్, రకరకాలైన ఇన్సులిన్స్, తర్వాత ఇంకా రీసెర్చ్ జరుగుతుంది అసలు డయాబెటీస్ మొత్తానికి రాకుండా ఉండేందుకోసం చేసే ప్రయత్నాలు. మొత్తానికి ఇప్పుడు చాలా వరకు డయాబెటీస్ను కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. కానీ మన దేశంలో ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో చాలామందికి షుగర్ ఉంటుంది. నా దగ్గరికి అంగస్తంభన సమస్యతో వచ్చే పేషెంట్లలో 100కి 98 మందికి షుగర్ ఉంటుంది. ఒకళ్ళకో ఇద్దరికో ఉండదు. ఒకప్పుడు షుగర్ ఉండడం వల్ల పుండు మానకపోవడము అవన్నీ జరిగేవి. ఈ మధ్యకాలంలో మంచి దారాలు వచ్చాయి. ఆపరేషన్లు చేసిన ప్రాబ్లమ్స్ లేవు. మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయి, కొత్త కొత్త యాంటీబయాటిక్స్ కనుక చీము వచ్చే అవకాశాలు తగ్గిపోయినాయి. తర్వాత మంచి మందులు ఉన్నాయి. ఇవన్నిటి వల్ల మనకు బెనిఫిట్గా ఉంది. షుగర్ ఉన్న వాళ్ళు చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. నేను ఫలానా వ్యక్తిది చెప్పినటువంటి ఫుడ్ తింటున్నా కదా, సో నేను బాగైనాను. వాళ్ళు ఎవరు న్యూట్రిషనిస్టులు కాదు. న్యూట్రిషనిస్టులు కనుక్కోండి, వాళ్ళు ఎలా తినాలి అనేది చెప్తారు. కేవలం తిండి వల్ల మొత్తం షుగర్ వ్యాధి అవుతుంది. ఒకడేమో మెంతులు తినండి షుగర్ పోతుంది అంటాడు, ఈ మెంతుల వల్ల తగ్గిపోతుందని. లేదా ఈ స్పెషల్ నూనె రాస్తే 20,000 రూపాయలు తీసుకొని వాడు పిచ్చి నూనె ఇస్తాడు. ఆ నూనె రాసుకుంటే మీకు అంగం గుర్రానికి ఉన్నంత పొడుగుతుంది, గాడిద అంత పెద్ద అవుతుంది అని మోసాలు చేసేదే. కానీ ఇవేవి ఉండవు. ఎప్పుడైనా కూడా డయాబెటీస్కు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓరల్ ట్యాబ్లెట్స్, థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్సులిన్స్. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఇన్సులిన్ పెట్టినా మళ్ళీ కంట్రోల్ అయిన తర్వాత ట్యాబ్లెట్స్ కూడా మారిపోవచ్చు. చాలామంది అనుకుంటారు ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఇన్సులిన్, అలా ఏమీ ఉండదు.